హాయ్ ఎవ్రీవన్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై ఎలా ముందుకెళ్లాలని కార్మిక సంఘాలతో భేటీ అయిన కేటీఆర్ ఆ సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ హాట్ కామెంట్ చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ కు సురుకు పెట్టాలి. మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సురుకు పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్లో కార్మిక సంఘాలతో భేటీ అయిన సందర్భంగా ముఖ్యంగా ఆటో యూనియన్ సభ్యులతో రాష్ట్ర అధ్యక్షులు వేముల మారయ్య అలాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొల్లపల్లి రమేష్ గౌడ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అలాగే ఎర్రగడ్డ డివిజన్ కార్యకర్తల సమావేశం కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రేపటి తెలంగాణ భవిష్యత్తును జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో డిసైడ్ చేస్తుందని కామెంట్ చేశారు. అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేసిన రేవంత్ సర్కార్ కు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉందన్నారు. పొరపాటున కాంగ్రెస్ ను గెలిపిస్తే సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన అవసరం తమకు లేదని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారన్నారు. కారు కావాలో కాంగ్రెస్ బీజేపీ బేకర్ గాళ్ళు కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. తెలంగాణ రక్షణగా గొంతుగా ఉన్న కేసీఆర్ ను లేకుండా చేయాలన్నదే బీజేపీ కాంగ్రెస్ పార్టీల ఉమ్మడి లక్ష్యమని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ను ఖతం చేస్తే కాంగ్రెస్ ను ఈజీగా ఫుట్బాల్ ఆడుకోవచ్చని బీజేపీ భావిస్తుందని అన్నారు. రేవంత్ సర్కార్ చేసిన మోసంతో రాష్ట్రంలో ఏ ఒక్క ఆడబిడ్డ సంతోషంగా లేదని, అలాగే గీతక్క సీతక్క సురేఖక్కలు మాత్రమే సంతోషంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. అలాగే మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి ఆటో అన్నల బతుకులు ఆగం చేసిరని, రోడ్డుపై వారు కుటుంబాలకు వాళ్ళ ఫ్యామిలీకి అన్నం కూడా పెట్టని స్థితిలో ఆటో అన్నలు ఉన్నారని కేటీఆర్ వాపోయారు. అలాగే ఈ ప్రభుత్వంలో ఒక్క ముస్లిం ఎమ్మెల్యేగా మంత్రిగా లేరని, గత ఎన్నికల్లో మేము బీఆర్ఎస్ తరఫున ముస్లింలకు మేము ఒక వాటా ఇచ్చామని, అలాగే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ముస్లింను మంత్రిని కూడా ఎమ్మెల్యేని కూడా చేయలేదని ఆయన వాపోయారు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చాయి కాబట్టి మీ ముందుకు వస్తున్న ముస్లిం యువతీ యువకులు కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని కేటీఆర్ వారికి సూచన చేశారు. ముందు ఆటో అన్నలు సంతోషంగా ఉండేలా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక వారికి కావలసిన అన్ని మేము చూసుకుంటాం.